హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రసం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అదే చారు అంటారు కదా, అది మేము రసం అంటాం మా సైడు. దీనికోసం మీడియం సైజ్ చిన్న టమాటాలు 2, ఆ తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అని తీసుకొని దాన్ని బాగా ఇలా జ్యూస్ తీసుకోవాలన్నమాట. కొంతసేపు నానబెట్టామంటే చింతపండు బాగా మెత్తగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగిలిన తొక్కలన్నీ తీసేయాలి. అందులో ఈ రసంకి నేను రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేస్తాను. ఆ రసం పౌడర్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఉలవలు అవన్నీ వేసి చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఆ రసం పౌడర్. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా పెడతాను. ఆ తర్వాత మనం పులుపు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఆ తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకోండి ఆయిల్. ఆయిల్ బాటిల్ చూడండి, అది ఏం బాటిల్ అంటే అది హనీ బాటిల్ అనమాట. హనీ నేను యూజ్ చేసి ఆ తర్వాత హనీ ఖాళీ అయిపోయిన తర్వాత ఈ డబ్బా ఎందుకు పడేయడం, బాగుంది కదా అని చెప్పి ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఆయిల్. దోశ మీద అలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆ క్లాత్ ఎందుకు కట్టానంటే మనము ఎంత ఆయిల్ దింపుకున్నప్పుడు ఎలా అయినా సరే కొంచెం చుక్కలు చుక్కలు కారుతుందనమాట. అందుకని ఆ క్లాత్ అంతా ఆయిల్ అయిపోతే తీసి పక్కన పడేస్తాను ఆ క్లాత్ మాత్రం, అందుకోసం అనమాట. చూసారు కదా, ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా వేసాను, ఎండుమిరపకాయలు వేసాను. అది కొంచెం అలా వేగిన తర్వాత మిరపకాయలు కొద్దిగా బ్లాక్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇదిగో రసం పౌడర్ అండ్ వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి పెట్టుకున్నాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయకుండానే నేను దంచాను. తొక్కతో పాటు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియో కూడా, కరివేపాకు దొరకడం లేదని, సో కరివేపాకు వేయలేదు నేను, మీరు వేసుకోండి. పసుపు కొద్దిగా అండ్ ఇంగువ కొద్దిగా వేసాను. రసం పౌడర్లో నేను మెంతులు, ఉలవలు ఇంకా చాలా వేసాను ఇంగ్రీడియంట్స్. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర ఒక 5 to 10 సెకండ్స్ ఊరికే వేయించుకోవాలి అంతే. ఎక్కువ ఏం వేయించాల్సిన పని లేదు. జస్ట్ ఊరికే అందులో వేసాను, స్మెల్ కొంచెం ఇంకా బాగా వస్తుంది అని చెప్పి ఆయిల్‌లో. లేకపోతే నేను వాటర్‌లోనే అలానే వేసేదాన్ననమాట. ఇది కొంచెం వేగిన తర్వాత మనం చింతపండు పులుపు కలిపి పెట్టుకున్నాం కదండీ, టమాటాలు, చింతపండు, ఆ రసాన్ని అందులో పోయేసాను. పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు టేస్ట్ రావాలంటే ఒకసారి దాంతో చేయి పెట్టి ఆ మిరపకాయలన్నీ నలుపుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట. ఇది కారం మిరపకాయలు, సో నలిపితే ఇంకా ఎక్కువ కారం అయిపోతుందని చెప్పి నేను నలపడం లేదు. అందులో టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. లాస్ట్‌లో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. కొంతమంది ఇలా పొంగు రాగానే ఆపేస్తారు. సో అది రాంగ్ అండి. అది ఒక పొంగు వస్తే ఆగిపోయేది కదా, ఊరికే ఇట్లా జస్ట్ ఉడికేంత వరకు పెట్టుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది ఉడికిపోతే టేస్ట్ బాగుండదంటారు. జస్ట్ ఊరికే ఒక ఉడుకు అలా రావాలన్నమాట. చూపిస్తాను చూడండి వీడియోలో, ఎలా ఉడుకుతూ ఉండంగా ఆఫ్ చేయాలో. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సో స్టార్ట్ అయిన వెంటనే ఆఫ్ చేసేయాలి అంతే. చూడండి ఇప్పుడు ఆఫ్ చేసేసాను నేను. సో అలా అనమాట. పక్కన వేరే కర్రీ కూడా చేస్తున్నాను. అంటే మనం ఇంట్లో చేసుకుంటూ, ఇంట్లో నేను నార్మల్‌గా చేసేవి వీడియో కోసం అని చేయడం లేదు. ఇంట్లో నేను నార్మల్‌గా వండుకొని తినేటివే చేస్తున్నా అనమాట. సో నాకు టైం అయిపోతుందని పక్కన వేరే కర్రీ కూడా చేస్తున్నా.